ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము 6వ ప్రకరణము సీతా స్వయంవరము 15వ రోజు. అంతవరకు దేవదానవులకెవ్వరికి చొరనలివి కాకుండా తపోనిష్ఠులో సర్వమును మరిచి నిద్రాహారములు లేక రాయివలే పడియుండిన అహల్య పొగమంచులో చిక్కుకొన్న చంద్రుని వలె కనిపించెను. ఆమె విగ్రహము ధూమోచ్ఛన్నము అయిన అగ్నిహోత్ర జ్వాల వలె మారియుండెను. రాముడు మరింత సమీపమునకు వెళ్ళుచుండగానే కాలు సోకెను. అంత అహల్య తల ఎత్తి రాముల దివ్యసుందర విగ్రహము చూచి, ఆహా ధన్యురాలనైతిని అని పాదములు గట్టిగా పట్టుకొని, నా పాప పరిహారము కావింపవచ్చిన పరమాత్మ, ఈనాటికి నాపై దయ కలిగిన అని అనేక విధముల ప్రార్థించెను. తన రూపము మేఘముల నుండి తప్పించుకున్న చంద్రుని వలె ప్రకాశింప పైకి లేచెను. అంత యోగలక్షణ సంపన్నుడగు గౌతముడు క్షణములో అచ్చట వ్రాలెను. ఆ తపోబల విశుద్ధాంగిని చూచెను. ఇరువురు చేరి రామలక్ష్మణులకు అత్యంత ఆనందముతో నమస్కరించి విశ్వామిత్రుని గౌతముడు తగురీతిగా సన్మానించి గౌరవించెను. అంత విశ్వామిత్ర శిష్య బృందము ఈ ఆశ్చర్యకరమైన వింతను చూచి నేత్రముల నుండి కారుచున్న ఆనంద బిందువులతో రామలక్ష్మణులను తదేక దృష్టితో చూడదొడిగిరి. ఇంతలో విశ్వామిత్రుడు గౌతముని దగ్గర సెలవు తీసుకుని రామలక్ష్మణులను వెంట పెట్టుకుని ఈశాన్య దిక్కుగా పయనము సలిపెను. సాయం సమయమునకు సరిగ్గా మిథిలాపురము సమీపించిరి. అది ఏ మిథిలాపురమని కనిపించు పెద్ద పెద్ద భవనములతో కూడిన విశాల పట్టణమును విశ్వామిత్రుడు చూపకనే రామలక్ష్మణులు ఋషి శిష్యులు పట్టరాని ఆనందముతో గంతులు వేసిరి. నడక మరింత తీవ్రగతిని చెందెను. దేహములే మరచిరా అన్నట్లు పూల చెండుల వలె కదిలిపోయిరి. మిథిలాపుర సింహద్వారము చేరిరి. ఎటు చూచినను ఋషులు, బ్రాహ్మణులు, వేదపట్టణములు అన్ని కార్యములను జరుగుచుండెను. ఏ చెట్ల క్రింద చూచినను ఎడ్ల బండ్లను నిలిపి అందుండి ప్రజలు గుంపులు గుంపులుగా దిగుచు స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, అన్ని వర్గముల వారు, అన్ని ఆశ్రమముల వారు, అన్ని దేశముల వారు రకరకములుగా కనిపించుచు కన్నులు పండుగగా నుండెను. జనులు అటూ ఇటూ తిరుగుచు దారియే తెలియక కిక్కిరిసి కిటకిటలాడుచుండిరి. అట్టి సమయమున ఎక్కడ విడిది చేయవలెనో తెలియక అటూ ఇటూ చూచి కొంత జనసమ్మర్ధము లేని ఒక చెరువు గట్టునకు చేరిరి. అక్కడ వారందరూ సామానులు కట్టిపెట్టి స్నాన సంధ్యాదులు తీర్చుకొని చుండిరి. యజ్ఞ సమయమున ఆహ్వానము గావించిన వారెవరైనను ఒత్తురేమో అని ఎక్కడ నుండి వచ్చినదియు వారు ఏ ఆశ్రమమునకు చెందినదియు వారి నామధేయములను విచారించి వార్తలను రాజుకు అందించుచుండిరి. ఈ లోపల ఈ చుక్కల వంటి పిల్లలతో, సింహముల వంటి దృఢకాయులతో మహా తేజోవంతుడైన విశ్వామిత్రుడు స్నానము చేసి సంధ్యాది కార్యములు సక్రమముగా ఆచరించి చెరువు గట్టుపై కూర్చుని మిథిల వైభవము గూర్చి చెప్పుచుండగా రామలక్ష్మణులు ఋషిపుత్రులు వినుచుండిరి. ఇంతలో రాజభటులు వచ్చి సవినయముతో, స్వామి తామెవ్వరు, ఎచ్చటి నుండి దయచేసితిరి? మేము రాజభటులము. జనక చక్రవర్తి ఆజ్ఞానుసారము మేము మా కర్తవ్యములను నిర్వర్తించుచున్నాము. తమ నామధేయము తెలిపినా శ్రీవారికి ఎరింగింతుము అని ప్రార్థించగానే విశ్వామిత్రుడు వెంటనే తన నామమును తెలిపెను. అంత రాజభటులు సరాసరి రాజభవనమునకు వెళ్ళి విశ్వామిత్రులు వారి రాకను గురించి తెలుపగానే జనక మహారాజు తగిన ఏర్పాట్లు గావించెను. కొంత సమయమగుసరికి ప్రధాన బ్రాహ్మణులతో ప్రధాన పురోహితుడైన శతానందుని పంపగా శతానందుడు స్వస్తి వాచకములు పలుకుచూ చెరువు గట్టునకు వచ్చుటను చూచి విశ్వామిత్రుడు తమను తోడ్కొని పోవు నిమిత్తము వచ్చుచున్నారని గమనించి రామలక్ష్మణులను సిద్ధము కండని తెలిపెను. అందరూ సర్వసిద్ధులయ్యుండ శతానందుడు వినయ విధేయతలతో అర్ఘ్యము, పాద్యము, మధుపర్కము విశ్వామిత్రుల వారికి సమర్పించి మహారాజు గారి ఆజ్ఞ ప్రకారము మేము తమకు స్వాగతమిచ్చుటకై వచ్చితిమని తెలిపిరి. వారి సామానులను ఒక బండిలో ఎక్కించి విశ్వామిత్రుని రామలక్ష్మణ ఋషి కుమారులను మంగళవాద్యములతో
పల్లకీలో తోడ్కొని పోయిను. రాజవీధిలో ప్రవేశించగానే అక్కడికి జనక మహారాజు స్వయముగా తన మంత్రి పరివారముతో ఎదురేగి విశ్వామిత్రుల వారికి నమస్కరించి, స్వామి, నేను ధన్యుడనైతిని. తమ రాక మిథిలాపురమునకెంతయో శోభ చేకూర్చును అని క్షేమ సమాచారములు పలకరించి తమ దృష్టిని పిల్లలైన రామలక్ష్మణులపై ఏకాగ్రపరిచెను. ఆ రూపములు సాక్షాత్ సూర్యతేజ పుంజముల వలె కనిపించెను. రాజునకు కొన్ని సెకండ్లు ఏమియూ తోచక ఎక్కడనున్నది తెలియకపోయిను. ఎటులో తన చిత్తమును అణుచుకొని దిగ్భ్రాంతిగా, స్వామి, ఈ పిల్లలెవ్వరు? సాక్షాత్ అశ్వనీ దేవతల వలె కనిపించుతున్నారు. వీరు నా అదృష్టవశముచే ఇప్పటికిప్పుడే నన్ను అనుగ్రహింపగోరి దేవలోకము నుండి దిగిన దేవతా విగ్రహముల వలెనున్నారు. లేక సూర్యచంద్రులే ఇట్టి రూపములు ధరించి భూలోకమునకు వచ్చిరా అన్నట్లున్నారు. ఇట్టి సుకుమార సుందరులు తమతో పాదచారులై ఇట్లు వచ్చిరి, లేక ఇక్కడెక్కడైనను పరిచయమై తమను కూడిరా అని తనకు తాను తెలియక దేహమునే మరచి మాట్లాడుచున్నట్లు ఒకదానిపై మరొక ప్రశ్నను వర్షములుగా కురిపించు జనక మహారాజును చూచి విశ్వామిత్రుడు చిరునవ్వుతో, రాజా, వీరు అయోధ్యానగర చక్రవర్తియగు దశరథుని పుత్రరత్నములు. వీరి పేర్లు రామలక్ష్మణులు. వీరి బలపరాక్రమములు అత్యంత విచిత్రములు, అద్భుతములు అని ఇంకనూ ఏమేమో తెలుపవలనని తలంచి విడిదికి చేరిన తదుపరి మాట్లాడవచ్చునని ఇంతటితో ఆ సంభాషణకు స్వస్తి చెప్పి రాజుతో ముందుకు నడుచుచూ వచ్చెను. అప్పటికప్పుడు వారలకై ఏర్పరిచిన చక్కని విడిది గృహమునకు తోడ్కొని వెళ్ళిరి. అది విశాలమైన తోటలో సుందరమైన మందిరముగా అలంకరింపబడి ఉండెను. అక్కడ ప్రశాంతత ఉట్టిపడినదా అన్నట్లు అంతటా నిశ్శబ్దమైనదై ఉండెను. అది రాజభవనమునకు అతి సమీపమున నుండుట చేత వారలనక్కడకు చేర్చి జనక మహారాజు విశ్వామిత్రుల వారికి సాష్టాంగ నమస్కారములు గావించి తమ రాక రాజునకు ఎంతయో బలమును ఆనందమును అందించినదనియును, ఎన్నియో జన్మల పుణ్యఫలమే మాకట్టి భాగ్యమును అందించినదనియు కృతజ్ఞత తెలిపి జనక మహారాజు విశ్వామిత్రుల చెంత సెలవు తీసుకొని వెళ్ళుచూ, స్వామి, యజ్ఞము ఇంకనూ 12 దినములు పట్టునని ఋత్వికులు చెప్పుచున్నారు. కాన తమరు ఈ 12 దినములు కాలము మిథిలయందేయుండి అనుగ్రహించవేడుచున్నానని ప్రార్థించును. విశ్వామిత్ర మహర్షి అందులకు ఎట్టి అభ్యంతరము లేదని అభయం ఇవ్వగానే రామలక్ష్మణులు ఒకరినొకరు చూచుకొని ఇంతకాలమా అన్నట్లు భావించిరి. ఆ రాత్రి విశ్రాంతిగా నిద్రించుటకు తగిన ఏర్పాట్లు చేసి వారలకు ఫలపానీయ క్షీరములు అందించున్నట్లు తెలిపి రేపటి ఉదయమున తమ దర్శనము చేసుకొందును. ప్రయాణపు బడలికచే ఉన్న తమకు శ్రమ కలిగించుట భావ్యము కాదు. చక్కని విశ్రాంతి తీసుకొనుడని ప్రార్థించి జనక మహారాజు పురోహిత మంత్రులతో రాజభవనమునకు వెడలిపోయిను. అతడు వెళ్ళిన తోడనే రామలక్ష్మణులు జనక మహారాజు యొక్క భక్తి శ్రద్ధలను వినయ విధేయతలను వర్ణించుచూ అతని ముఖ తేజస్సును ఘనముగా పలుకుచూ గురువుల చెంతచేరి ఫలము భుజించి విశ్రమించుటకు అనుజ్ఞకొని తమ వసతికి వెడలిరి. తెల్లవారగానే ద్వారము ముందు మంగళవాయిద్యములు మ్రోగెను. బ్రాహ్మణులు వేదం పఠించిరి. రామలక్ష్మణులు లేచి స్నానములు ఆచరించి సంధ్యావందనము ముగించుకొని విశ్వామిత్రుల వారి చెంతకు చేరిరి. అంత విశ్వామిత్రుల వారు వారలకు క్షీరమును అందించి, నాయనలారా, జనకుడు వచ్చు వేలైనది. మీరు పలహారము తీసుకొని సిద్ధంగా నుండుడని ఆజ్ఞాపింపగనే రామలక్ష్మణులు ఋషికుమారులు ఫలపానీయములను అందుకొని భుజించి హస్తములను శుద్ధి చేసుకొని తిరిగి విశ్వామిత్రుల వారి చెంత కూర్చునిరి. ఇంతలో జనక మహారాజు పురోహిత సమేతుడై వచ్చుచున్నట్లు తెలిసెను. శంఖములు నోది నవధ్వనులు వాయించిరి. గంధాక్షతలను హస్తమందుంచుకొని జనకుడును అర్ఘ్యపాద్యములను ధరించి శతానందుడును పరివారముతో విడిదిలో ప్రవేశించిరి. జనకుడు సరాసరి వచ్చి విశ్వామిత్రులకు నమస్కరించి వారికి ఎదురుగా ఏర్పరిచిన ఉన్నతాసనము చెంత నిలబడెను. విశ్వామిత్రుడు
జనక మహారాజుని కూర్చుండమని ఆజ్ఞాపింపగనే జనకుడు ఆసనముపై కూర్చుండెను. రామలక్ష్మణులు విశ్వామిత్రునికి కుడివైపున నేలపై పరువబడిన రత్న కంబలముపై ఆసీనులై ఉండిరి. ఇంతలో జనకుడు, మహాముని, తమకు నిరంతరము స్వాగతము, ఇక తమ ఆజ్ఞ ఏమిటో తెలిపినా నేను సంసిద్ధుడనని హస్తములు జోడించుకునెను. అంత విశ్వామిత్రుడు చిరునవ్వి నవ్వి, రాత్రి వ్యవధి లేకపోవుట చేత వివరములు తెలపనైతిని. నీవు వినగోరుదువేని ఈ రామలక్ష్మణుల విషయము చెప్పబూనుదును. వ్యవధి లేకున్నా మరొక పరి తెలుపుదును అనగనే రాజు, స్వామి, తమ సంభాషణ భాగ్యము కన్నను నాకు వేరు ప్రధాన కార్యం ఏమున్నది? ఇది సర్వతపస్సుల సారము, సర్వయజ్ఞముల ఫలము, సమస్త పుణ్యముల పుంజము. తమరు తెలుపుదురేని నేనెంతయో ఆనందింతును, మహాభాగ్యమని భావింతును అనెను. తాను దశరథును దర్శించినది మొదలు తన యాగ సంరక్షణ వరకు జరిగిన విషయమును విపులముగా తెలిపి, రాక్షసులతో పోరాడిన పిల్లల శక్తి సామర్థ్యములను మరింత అద్భుతముగా తెలుపుచూ మధ్య మధ్య ఆనందమును భరించలేక కంటి ధారలను కార్చుచున్న విశ్వామిత్రుల వారిని ఆశ్చర్యముతో చూచుచూ, పిల్లలను చూచుచూ జనకుడు మహాసమాధిలోనున్నట్టులా తలంచుచుండెను. ఆ పిల్లలను సాక్షాత్తు దేవతామూర్తులుగానే తాను భావించుచుండెను. మాటిమాటికి తన దృష్టిని ఎంత మరల్చినప్పటికీ ఆ దివ్యమూర్తులనే చూడగోరుచుండెను. ఆ పిల్లల ముఖపద్మములపై బ్రహ్మతేజస్సు ఉట్టిపడుచుండెను. ఈ భావములను జనకుడు తనలో తాను అనుకొనుచు అతి వినయ విధేయతలతో వారిని చూడగోరనే కాని తాను చక్రవర్తిననియు వారు వేరొక మహారాజు కుమారులనియు భావించలేదు. వారు సాక్షాత్తు దేవలోకము నుండి భువికి దిగి వచ్చిన దివ్యమూర్తులుగా లోలోన తలంచుచుండెను. దానికి తగినట్టులా విశ్వామిత్రులు వారు తెలిపిన వీరి పరాక్రమ దృశ్యములతో జనకుని విశ్వాసము మరింత బలపడెను. ఆ మహా తపశ్శక్తి సంపన్నుడైన విశ్వామిత్రుని చేత కానట్టి యజ్ఞ సంరక్షణ ఈ పసిపాపలచే రక్షింపబడినదన్న వీరు సామాన్య మానవపుత్రులు కారని తలంచెను. మిథిలాపురమునకు బయలుదేరినది మొదలు ఆ రామలక్ష్మణులచే విశ్వామిత్రుడు ఎంత ఉల్లాసముగా ప్రయాణము జరిపినదీను, అతి సమీపముననే ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమమున అహల్యను పునీతురాలుగా చేసినదీను అత్యంత ఆశ్చర్యముతో విశ్వామిత్రుడు తెలుపుచుండగానే శతానందుడు పరమ ఆశ్చర్యముతో, ఏమి, మా తల్లికి శాప విమోచనము జరిగినదా? ఈ మహానీయులు నా తల్లిని పునీతురాలుగా చేసి నా తండ్రితో చేర్చిరా. ఆహా, నిజముగా మీరు సాక్షాత్తు దయస్వరూపులే. సందేహము లేదని ఆనంద భాష్పములు రాల్చుతూ అత్యంత ఉత్సాహముతో నోట మాట రాక స్తంభించిన శతానందుని చూచి విశ్వామిత్రుడు, నాయనా, ఇంత మాత్రమునకే నీవింత కంగారు పడదవేలా? మున్ముందు జరుగు అద్భుత ఆనంద అతీత చర్యలను అతి శీఘ్రములోనే అనుభవింతువు, ఆనందింతువు. మీ తల్లిదండ్రులు కూడా నేడో రేపో మిథిలాపురమునకు రాగలరు. రామలక్ష్మణులు అద్భుత చర్యలు వారి ద్వారా విందువు, శాంతించుము అని బోధించెను. అంతలో జనక మహారాజు, స్వామి, ఇట్టి పవిత్రపుత్రులను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో! తలవని తలంపుగా వారలు నా గృహమునకు అరుదెంచుట ఇది నా భాగ్యము, తమ అనుగ్రహ బలము అని రామలక్ష్మణుల వైపుకు తిరిగి, నాయనలారా, మీకు తగినట్లు వసతులు కల్పించలేకుండినా నన్ను క్షమింపుడు. కోరిన తగిన వసతులు ఏర్పరచుటకు సంసిద్ధుడను, లేక పురమును చూడగోరిన తగిన ఏర్పాట్లు గావింతును. క్రొత్తగా భావించక మనసు విప్పి తెలిపిన సంతసింతును అని ప్రేమతో పలుకుచుండిన జనక మహారాజు వాక్యములకు రామచంద్రుడు ఎంతో గౌరవభావమును చల్లుచు, మహారాజా, మేము పిల్లలము, మా సౌఖ్యములకెట్టి అనానుకూలములు లేవు, ఆనందముగా నున్నాము. తమరు మా కొరకై వేరు ప్రత్యేక ఏర్పాట్లు చేయనక్కరలేదు. తమకంతటి వాత్సల్యమే ఉండినా మా వాంఛ నెరవేర్తురని అత్యంత ఆశతో వేచియున్నాము అని పూర్తిగా వివరింపగా విశ్వామిత్రుల వైపు చూచుచూ ఊరకుండెను. ఇంతలో విశ్వామిత్రుల వారు అందుకొని, జనక, నా యజ్ఞము పూర్తి అయిన వెంటనే వచ్చిన కార్యము జరిగినది. మేమిక అయోధ్య వెళ్ళుటకు సెలవిండని
రామలక్ష్మణులు కోరిరి. ఇంతలో మీ నుండి యజ్ఞ సంబంధమైన ఆహ్వానము వచ్చుటతో నేను ఈ పిల్లలకు తెలిపి మీరు కూడాను మిథిలా నగరమునకు రండని వారిని పిలిచి తిని. అంత రాముడు తండ్రి ఆజ్ఞ యజ్ఞ సంరక్షణ మాత్రమే కాన మిగిలిన ప్రదేశములకు వెళ్ళుటకు తండ్రి అనుజ్ఞ పొందలేదు కదా అనెను. నేను వారలకు అత్యంత ప్రియమైన అస్త్రములను గురించి తెలుపుతూ మీ ఇంట ఒక ధనస్సు కలదనియును దానిని మీరు చూడవలదనియు ఆ ధనస్సు మహత్యము తెలిపి తిని. అందుపై వీరలో అత్యంతము చూడవలెనను ఆపేక్షతో ఇక్కడికి నా వెంట వచ్చిరి. కాన వారు పురమును చూచుట గాని మరే ఇతర వింతలు వినోదములు అనుకూలములు ఆశించుట కానీ లేదు. అస్త్రములన్నా వారలకు అత్యంత ప్రీతి అని విశ్వామిత్రుడు వారలకేమో తెలుపుచుండగా వాటిని జనకుడు వినక అటులైన తక్షణమే ఆ దివ్యాస్త్రమును యజ్ఞశాలకు తెచ్చు ఏర్పాట్లు గావింతును అని శతానందునితో సంప్రదించి ముహూర్తమును చూచి చెప్పమనెను. శతానందుడు ఆలోచించుచుండగా రామచంద్రుడు, మహారాజా, ఆ ధనస్సు తమ ఇంటికి ఎట్లు వచ్చునో ఆ చరిత్రను తెలిపిన విని ఆనందింతునని కోరగనే, నాయన, మా పూర్వీకుడగు నిమిచక్రవర్తి తరువాత 6వ తరములో దేవరాతుడు అనే ఆయన రాజ్యము నేలుచుండెను. అప్పటిలో దేవతలు శివధనస్సును నిక్షేపముగా నిచ్చిరి. అప్పటి నుండి ఇది మా గృహమునందే కలదు. ఇది దేవతల వరప్రసాదము, సామాన్య అస్త్రము కాదని మాత్రమే నేను చెప్పగలను. కొన్ని వేల బారువులు బరువు గలది. దీనిని ఇంతవరకు ఎత్తి చూచిన వారు లేరు. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.